ఏపీ మాజీ సీఎం జగన్ పై అనర్హత వేటు పడుతుందా? పులివెందుల స్థానానికి ఉప ఎన్నిక ఖాయమా? అసెంబ్లీలో అడుగు పెట్టడానికి జగన్ ఎందుకు భయపడుతున్నారు? దమ్ముంటే అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు తప్పదు. ఇలాంటి మాస్ వార్నింగ్లు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో వినిపిస్తున్నాయి. ఇది పొలిటికల్ గేమ్ లా అనిపిస్తున్నా ఇందులో చాలా వరకు వాస్తవం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాలకు పరిమితమైంది. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్ మళ్లీ శాసనసభకు రాలేదు. రూల్స్ ఒప్పుకోవని తెలిసినప్పటికీ తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా కల్పిస్తేనే సభకు వస్తానని భీష్మించుకు కూర్చున్నారు. దమ్ముంటే అసెంబ్లీకి అన్ని అంశాలపై చర్చ పెడదాం అని సీఎం చంద్రబాబు 1-2 సార్లు సవాలు చేసినా జగన్ స్పందించలేదు. దాంతో రఘురామకృష్ణంరాజు ఇప్పుడు ఆసక్తికర కామెంట్స్ చేశారు. సెలవు ఆగకుండా 60 రోజుల పాటు అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు పడుతుందని ఆయన గుర్తు చేశారు. జగన్ అసెంబ్లీకి రాకపోతే ఆయనపై అనర్హత వేటుతో పాటు పులివెందులకు ఉప ఎన్నిక వస్తుందన్నారు. జగన్ అసెంబ్లీకి వచ్చి తన మనోభావాలను చెప్పుకోవాలని సూచించారు. 60 రోజుల పాటు కంటిన్యూస్గా సరైన రీజన్తో లీవ్ అప్లై చేయకపోతే 60 రోజులు ఆబ్సెంట్ అయితే ఆటోమేటిక్గా హీ స్టాండ్స్ డిస్క్వాలిఫైడ్. గత అసెంబ్లీలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని భావోద్వేగానికి లోనై అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన చంద్రబాబు మళ్లీ సీఎం గానే అడుగు పెడతానని సవాలు చేశారు. చెప్పినట్లుగానే గెలిచి సీఎం గా వచ్చారు. చంద్రబాబుకు సభకు వచ్చే దమ్ము లేదని పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు రెచ్చగొట్టినప్పటికీ ఆయన ఎక్కడా సంయమనం కోల్పోలేదు. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి వచ్చింది. తెలంగాణలోనూ సేమ్ ఏపీ పరిస్థితులే ఉన్నాయి. మాజీ సీఎం కేసీఆర్ కూడా ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేసి వెళ్లిపోయారు. ఫామ్ హౌస్ లో కూర్చొని రాజకీయాలు చేస్తున్నారు. చాలా కాలం మౌనం వహించిన తర్వాత నేను గట్టిగా కొడితే అని డైలాగ్ వదిలి ఈ మధ్య ఒక రాజకీయ చర్చకు తెరలేపారు. సభకు వచ్చి ప్రజా సమస్యలు చర్చించాలని సీఎం రేవంత్ రెడ్డి పదే విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ కేసీఆర్ వైపు నుంచి సమాధానం రావడం లేదు. అదేమంటే మీతో మాట్లాడేందుకు కేటీఆర్, హరీష్ రావు చాలన్నట్లుగా కేసీఆర్ ప్రవర్తిస్తున్నారు. ఒకరు సీఎం అయితే ఇంకొకరు సభకు హాజరు కాకుండా ఉండడం సర్వసాధారణమైపోయింది. గతంలో తమిళనాట ఇలాంటి పరిస్థితి ఉండేది. కరుణానిధి సీఎం గా ఉంటే జయలలిత సభకు వచ్చేవారు కాదు. జయలలిత ముఖ్యమంత్రి కాగానే కరుణానిధి సభకు దూరంగా ఉండేవారు. ఇప్పుడు అదే సంస్కృతి తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రారంభమైంది. ఒకటి మాత్రం నిజం, ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యాక ఇలా అసెంబ్లీకి రాకుండా, ప్రజా సమస్యలపై మాట్లాడకుండా, ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యాక ఇలా అసెంబ్లీకి రాకుండా, ప్రజా సమస్యలపై మాట్లాడకుండా గైర్హాజరవడం సహేతుకం కాదని వారికి తెలియంది కాదు. జగన్ కు ఆ సంగతి పూర్తిగా అర్థమైనట్లుగా ఉంది. అందుకే త్వరలో జరిగే సమావేశాలకు ఆయన హాజరవుతారని వైసీపీ వర్గాలు ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నాయి. కేసీఆర్ కూడా త్వరలో సభకు రాక తప్పదు. అది నిజం.